మన జీవితంలో కొంతమంది మనల్ని ఎగైన్ అండ్ ఎగైన్ గాయపరుస్తూనే ఉంటారు. మన మంచితనాన్ని వాళ్ళు చాలా అలసుగా తీసుకుంటారు. మన నిశ్శబ్దాన్ని, మన మౌనాన్ని ఓటమిగా భావిస్తారు. మన క్షమాపణని కూడా వాళ్ళు చాలా అవకాశంగా తీసుకుంటారు. ఇలాంటి సమయంలో మన హృదయంలో ఒక భావన కలుగుద్ది, ప్రభువా మీరు చెప్పారు, నేను క్షమించాను, అయినా సరే నన్ను ఇంత అలుసుగా, ఇంత చులకనగా ఎందుకు చూస్తున్నారు, ఎందుకు నా హృదయంలో ఈ బాధ మిగిలి ఉంది అని మీకు అనిపిస్తుంది. క్షమాపణ అంటే నీ బాధ మాయమైపోవటం కాదు. క్షమించటం అంటే ఆ బాధ మీద ప్రతీకారపు హక్కు దేవుని చేతుల్లో పెట్టడం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అందుకే ఈ మాట అనటం జరిగింది, తండ్రి వీళ్ళేమి చేయుచున్నారో వీళ్ళకే తెలీదు, వీళ్ళని క్షమించు అని. యేసు ప్రభువారు ఆయన హృదయాన్ని ద్వేషానికి అప్పగించలేదు. ఎందుకంటే క్షమాపణ అన్నది ఎదుటి వ్యక్తి మార్పు కోసం కాదు, కానీ మన ఆత్మ బంధించబడకుండా ఉండటానికి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం చాలా కాలంగా గాయపడి ఉంది. బయటికి నవ్వుతూ కనిపిస్తున్నావేమో గానీ హృదయం పగిలిపోయి విరిగిపోయి ఉంది. అయినా ఎదుటి వ్యక్తి మీద నువ్వు ద్వేషాన్ని చూపించలేదు, ద్వేషాన్ని ఎంచుకోలేదు నువ్వు. అందుకు దేవుడు నీ కన్నీళ్ళని, నీ హృదయాన్ని చూశాడంట. నీవు క్షమించే హృదయం కలిగిన దానివై ఉన్నావని దేవుడు చూస్తున్నాడు. నువ్వు క్షమించిన ప్రతిసారి నీ ఆత్మ మరింత స్వేచ్ఛని పొందుతుంది అని ప్రభు చెప్తున్నారు. క్షమించటం వల్ల వాళ్ళు మారకపోవచ్చేమో గాని క్షమించకపోతే మన హృదయం రాయిగా మారిపోతుంది అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతిదీ గమనిస్తున్నాను అని నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక.